ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్ద సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. టన్నెల్లో శిథిలాలను తొలగించే ప్రయత్నాలు ముమ్మరం చేశారు. మరోవైపు మార్కోస్ బృందాలు రంగంలోకి దిగాయి. ప్రమాదం జరిగిన ప్రాంతానికి బీఆర్ఎస్ నేత హరీష్ రావు బయలుదేరి వెళ్లారు. ప్రమాదం జరిగిన తీరును తెలుసుకోనున్నారు. హరీష్ రావుతో పాటు పాలమూరు, నల్గొండ జిల్లాలకు చెందిన బీఆర్ఎస్ నేతలు వెళ్లనున్నారు. హరీష్ రావు భారీ కాన్వాయ్తో వెళ్లే అవకాశం ఉంది. ఎస్ఎల్బీసీ ఘటనపై మాజీ మంత్రి హరీష్ రావు తీవ్ర విమర్శలు చేశారు. 5 రోజులవుతున్నా సహాయక చర్యలు మొదలు కాలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రులు హెలికాప్టర్లలో చెక్కలు కొడుతున్నారని మండిపడ్డారు. ఘటనపై ప్రభుత్వం స్పందిస్తున్న తీరు దారుణంగా ఉందని అసంతృప్తి వ్యక్తం చేశారు. సహాయక చర్యలు ప్రారంభించాలి, ఎలా ప్రారంభించాలి అనే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఒక డైరెక్షన్ ఇవ్వడంలో కూడా పూర్తిగా ఫెయిల్ అయిందని చెప్పొచ్చు. మంత్రులు అక్కడికి వెళ్ళి హెలికాప్టర్లో, టీవీలలో ఇంటర్వ్యూలు ఇవ్వడం మీద పోటీ పడుతున్నారు తప్ప సహాయక చర్యలను ముమ్మరం చేయడంలో పూర్తిగా ఫెయిల్ అయిపోయారు. అది పైనుంచి హెలికాప్టర్లో చూస్తే సొరంగం లోపల ఏమన్నా ప్రత్యేకంగా చూడడానికి వీళ్ళకి ఏమైనా ఎక్స్రే కెమెరాలు కళ్ళు గిట్ట ఉన్నాయా? ఆ హెలికాప్టర్లో చక్కర్లు కొట్టుడు, టీవీలో ఇంటర్వ్యూలు ఏందో నాకైతే అర్థం కాలేదు. ఇప్పుడు మీరు కనీసం ఇలా 5 రోజులు అయింది. ప్రతి నిమిషం కూడా చాలా ముఖ్యమైనటువంటిది. వారి ప్రాణాలు కాపాడడానికి ఒక్కొక్క నిమిషం, ఒక్కొక్క క్షణం కూడా చాలా విలువైనటువంటిది. మీరు ఎంత తొందరగా సహాయక చర్యలు ప్రారంభించడం ద్వారా వాళ్ళ ప్రాణాలు కాపాడే ప్రయత్నం చేయాలి. లోపల వాళ్ళకు ఆహారం లేదు, త్రాగునీరు లేదు, మరి వాళ్ళు ఎలా 5 రోజులు జీవించాలి? సో దాని మీద మీ శ్రద్ధ కరువైందేమో అనిపిస్తూ ఉంది. అసలు ఇప్పటి వరకు సహాయక చర్యల ప్రారంభమే కాలేదు. మక్కు తీయడం కానీ, ఆ టన్నల్ బోరింగ్ మెషిన్ను తొలగించాలా, అది అడ్డంగా ఉన్నటువంటి పార్ట్స్ తొలగించాలా, ఆ మక్కుని ఎలా బయటకు తీయాలి, ఆ మక్కు తీస్తే మళ్ళీ తిరిగి పైనుంచి కొలాప్స్ అవుతుందా, ఒక అంచనాకు రాలేకపోతున్నారు, ఒక అవగాహనకు రాలేకపోతున్నారు. ప్రభుత్వ స్పందన చాలా బాధాకరంగా ఉంది. ముఖ్యమంత్రి ఏమో హెలికాప్టర్ వేసుకొని ఆయన ఎన్నికల ప్రచారానికి పోతున్నాడు. ఇక 8 మంది ప్రాణాలు ముఖ్యమా, ఎన్నికల ప్రచారం ముఖ్యమా రేవంత్ రెడ్డి గారికి? కనీసం ముఖ్యమంత్రి అక్కడికి వెళ్ళి ఆ సహాయక చర్యల్ని ముమ్మరం చేయడంలో కానీ, ఒక డైరెక్షన్ ఇవ్వడంలో కూడా అటు ముఖ్యమంత్రి గారు, ఇటు నీటిపారుదల శాఖ మంత్రి కూడా పూర్తిగా ఫెయిల్ అయిపోయారు. ఎస్ఎల్బీసీ జరుగుతున్న ఘటనపై మాజీ మంత్రి హరీష్ రావు కూడా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సహాయక చర్యలు అయితే ప్రస్తుతానికి కొనసాగుతున్నాయి. శిథిలాలను తొలగించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. మరోవైపు ఈ బృందాలు దిగినప్పటికీ కూడా సహాయక చర్యల విషయంలో కూడా విమర్శలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో మరింత సమాచారం మా ప్రతినిధి బసవరాజు అందిస్తారు. బసవరాజు, సహాయ చర్యలు ఎలా కొనసాగుతున్నాయి? తాజా పరిస్థితి ఏంటి? విజయ చంద్రిక, ఇవాళ సహాయక చర్యల్లో చాలా కీలక రోజు అని చెప్పుకోవచ్చు. ఇవాళ ఇప్పటికే 5 రోజులు గడిచి ఇవాళ 6వ రోజు కొనసాగుతుంది. అయితే ఇప్పటి వరకు లోపలికి వెళ్లిన బృందాలు అనేక పర్యాయాలు, అంటే టనల్ లోపలికి 13 కిలోమీటర్ వరకు వెళ్ళినా కూడా అంటే పెద్దగా సహాయక చర్యలు చేపట్టే అవకాశం లేకుండా పోయింది. అక్కడ నీటి ఊట విపరీతంగా వస్తుండడంతో సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడిన పరిస్థితి. అయితే ఇవాళ నుంచి ఏదైతే కటర్స్ ఉన్నాయో ఈ మెయిన్ టీబీఎం టనల్ బోర్ మిషన్ యొక్క శిథిలాలు ఏవైతే ఉన్నాయో శిథిలాలను పూర్తిగా తొలగించేందుకు ఆదేశించారు. అయితే ఇది పెద్ద ఎత్తున ఆర్థికంగా నష్టమైనప్పటికీ కూడా ఏదైతే లోపల చిక్కుకున్న వారి ప్రాణాలే ముఖ్యమో అదే వాటిని కాపాడేందుకే అన్ని రకాలుగా యత్నిస్తామని చెప్పి ప్రకటించిన ప్రభుత్వం ఇవాళ ఈ టీబీఎం ఏదైతే విడిభాగాలను మొత్తాన్ని కట్ చేసి అటు శిథిలాలను తొలగించి లోపలికి వెళ్లేందుకు ఇవాళ పూర్తిగా సమాయత్తమైంది. దీనికోసం మార్కోస్ ఏదైతే ప్రత్యేకమైన శిక్షణ పొందిన వారు ఉన్నారో మార్కోస్ టీం అంటారో వీరు లోపలికి వెళ్లారు. అయితే పూర్తిగా అంటే శిథిలాలను తొలగించేందుకు అనేక పరికరాలతో శిథిలాలను తొలగించి లోపలికి ఏదైతే కెమెరా డివైజెస్ కూడా లోపలికి పంపించి అక్కడ చూసేందుకు కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. మొత్తానికి ఇవాళ చాలా కీలకమైన పరిణామం చోటు చేసుకోవచ్చు. ఈ 2 రోజులలో ఈ మొత్తం ఆపరేషన్ పూర్తి చేస్తామని నిన్ననే మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించిన నేపథ్యంలో ఇవాళ ఉదయం నుంచే ఏదైతే శిథిలాల తొలగింపు కార్యక్రమం టనల్ లోపల అంటే 13వ కిలోమీటర్ తర్వాత ఏదైతే క్రూషియల్ గా ఉండే 40 మీటర్ల మార్గం ఉందో ఆ 40 మీటర్ల మార్గంలో ఇట్లాంటి శిథిలాలను తొలగించే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. విజయ చంద్రిక, మరి ఇప్పుడు వ్యక్తమవుతున్న విమర్శలపై ఉన్న సమాధానం చెప్తున్నారా? అంటే ఒకటి, వారికి ఆహారం, నీరు విషయంలో కొంత చర్యలు లేవు అన్న విమర్శలకి ప్రభుత్వం నుంచి ఏమైనా స్పందన ఉందా?
ఖచ్చితంగా ఇక్కడ అంటే లోపల ఏదైతే ఈ 40 మీటర్ల ఏరియా ఉందో ఈ 40 మీటర్ల ఏరియాకు ఎవరు కూడా చేరుకోలేని దుస్థితి ఉంది. అంటే అక్కడికి పూర్తిగా శిథిలమైపోయింది, టనల్ లోపల భాగం పూర్తిగా శిథిలమైపోయింది. అంటే ఇక్కడ ఆహారం నీరు సరఫరా చేసే అవకాశం ఏమాత్రం లేదు. అంటే ఇది ప్రకృతి యొక్క అంటే విపరీతమైన పరిస్థితుల్లో ఇట్లాంటి పరిస్థితి నెలకొంది. ఖచ్చితంగా అక్కడ భూమి లోపల పొరల్లో భారీ శబ్దం ఏర్పడటంతో శబ్దంతో పాటు పేలుడు లాంటి సంభవించి పూర్తిగా అంటే టీబీఎం 150 మీటర్లు వెనక్కి నెట్టుకొచ్చిన పరిస్థితి ఉంది. ఇక్కడ ఎట్లాంటి సహాయక చర్యలు చేపట్టే అవకాశం మాత్రం ఏమాత్రం లేదు. అయినా కూడా అంటే నిరంతరం ఆక్సిజన్ మాత్రం కొనసాగిస్తూనే ఉన్నారు. ఆ ఆక్సిజన్ ఎంతవరకు అక్కడ లోపల బాధితులు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారు, అదేవిధంగా బాధితులకు ఆక్సిజన్ అందుతుందో లేకపోతే ఇతర సహాయక చర్యలు చేపట్టే అవకాశం ఏమైనా ఉందా అనేది ఇప్పటివరకు ఎలాంటి స్పష్టత అయితే రాలేదు. కాకపోతే లోపలికి వెళ్తే ఏదైతే టనల్ ను ఇక్కడ బురదను తీసే ప్రయత్నం చేస్తున్నప్పుడు బురదను తీసేందుకు ప్రయత్నం చేసినప్పుడు ఇంకా పైపెచ్చులు ఊడిపోవడం కూడా జరుగుతుంది. అంటే సహాయక చర్యలు చేపట్టేందుకు వెళ్ళిన లోపలికి వెళ్ళిన వారు కూడా ప్రమాదంలో చిక్కుకునే ప్రమాదం ఉన్నందుకు కనుక చాలా జాగ్రత్తగా ఇక్కడ ఆపరేషన్ చేపడుతున్నారు. అంటే విమర్శలు ఎట్లా ఉన్నా కూడా ఇక్కడ పరిస్థితి మాత్రం చాలా భయంకరంగా ఉంది. లోపల 13వ కిలోమీటర్ నుంచి 13.87 కిలోమీటర్స్ ఇది చాలా క్రూషియల్ టనల్ భాగము. అయితే ఇక్కడ భాగంలో ఎట్లాంటి చర్యలు చేపట్టాలన్నా కూడా ఇక్కడ సహాయక చర్యలు చేపట్టేందుకు వెళ్ళిన వారికి కూడా ప్రమాదం పొంచి ఉంది కనుక చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారు. విజయ్ చంద్రిక, గాలి కోసం ఏర్పాటు చేసిన పైప్ కూడా విరిగిపోయిందన్నట్టు వార్తలు వస్తున్నాయి, నిజమా? ఇక్కడ ఆక్సిజన్ కోసం నిరంతరం ఆక్సిజన్ లోపలికి వెళ్తూనే ఉంది. అయితే ఈ ఆక్సిజన్ వెళ్లే మార్గం ఇప్పటికైతే లోపల అంటే పూర్తిగా ఆక్సిజన్ వెళ్లే ఏదైతే పైప్ ఉందో గొట్టం ఉందో ఆ గొట్టం ఇప్పుడు బయటికి కనిపించేప్పుడు మాత్రం ఎలాంటి విరిగినట్లు మాత్రం ఏమాత్రం కనిపించలేదు. అయితే లోపలికి ఏదైతే 150 మీటర్లు టనల్ భాగము టీబీఎం భాగము అదేవిధంగా 140 మీటర్లు టీబీఎం ముందు భాగం ఈ రెండు భాగాలకు ఆక్సిజన్ ఎంతవరకు సరఫరా అవుతుంది అనేది ఇప్పుడే మాత్రం చెప్పలేము. కాకపోతే బయట నుంచి చూస్తే మాత్రం అట్లాంటి పరిస్థితి ఏది కనిపించడం లేదు. టనల్లో ఉండే ఆక్సిజన్ గొట్టం మాత్రం ఖచ్చితంగా అది ఎలాంటి అంటే డ్యామేజ్ అయినట్టు మాత్రం బయట నుంచి కనిపించడం లేదు. థ్యాంక్ యూ బసవరాజు.